మీరు ఏం చేయాలనుకున్నారు? బహుజన్ లెఫ్ట్ పార్టీస్ ఏం చేయాలనుకున్నారు మీరు? ఏం లేదండి, ప్రతి రూపాయి గవర్నమెంట్ ట్రెజరీలో వచ్చిన దాన్ని ట్రాన్స్పరెంట్గా జనాలకు చూపించాలి. ప్రతి రూపాయి ఖర్చు పెట్టింది జనాల పర్మిషన్ తోటి, జనాల కన్సెంట్ తోటి, జనాలకు ఉపయోగమైనట్టు ఖర్చు చేయాలి. అవన్నీ సాధ్యమవుతా ఉంటాయా? 100% సాధ్యం. ఎలా సాధ్యమవుతాయి? ఎందుకు కాదండి, ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి పట్టుదలతోటి, జనాలను సేవ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా వచ్చినోడు వాడు 100% సాధుకోగలడు. నాకు ఉద్దేశమే నేను బాగుపడిపోవాలి, నేను ఆ బుల్లెట్ ప్రూఫ్ బండ్లలో తిరగాలి, నాకు 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఇల్లు ఉండాలి, నాకు అది ఉండాలి, నాకు మీడియా హైప్ ఉండాలి, ఇది ఉండాలి. నీ ఫోకసే వేరు ఉన్నప్పుడు నువ్వు జనాల కోసం ఏం చేస్తావే? అయినా అంటలేదు, ఎవరు చేయరు. యూ షుడ్ బి ఫోకస్డ్. ఇప్పుడు ఫోకస్ లేనప్పుడు నువ్వు ఏదైనా ఉంటే దాని మీద ఫోకస్ ఉండిపోవాలి. నువ్వు ఏదైనా చేస్తే ఒక చిన్న ఇక్కడి నుంచి మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, వెళ్ళిపోవాలంటే యూ షుడ్ బి ఫోకస్డ్. ఎస్, దిస్ ఈజ్ మై రూట్, ఈ రూట్లో నేను వెళ్ళిపోతే ఇంత టైంలో ఆ దారి, ఈ దారి నుంచి పట్టుకుంటే అక్కడ చేరుతానని. నువ్వు పొద్దుగాల ఒక మాట, రాత్రి ఒక మాట, పొద్దుగాల ఒక మాట, రాత్రి ఒక మాట అని మాట్లాడితే ఎట్లయితుందండి? ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. ఒక 2014లో బంజారా భవన్ అని శిలాన్యాసమైంది, ఫౌండేషన్ పెట్టారు. ఓకే, ఇట్ ఈస్ గుడ్. బంజారాలు ఎస్టీలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తే మంచిదే. వాళ్ళు బాగా అలసిపోయినా అంటే సొసైటీలో అంతా అది లేని పార్టీ, వాళ్ళంతా లేని వాళ్ళు మంచి, వాళ్ళకి ఏమైనా మేలు జరిగిపోతే అది మేలే. అది ఫౌండేషన్ పెట్టినరు 3.5 years అయింది, 3.5 సంవత్సరాలు అయింది. ఆ 3.5 సంవత్సరాలల్లో మీ ప్రతి పార్టీకి వచ్చినోడు మీ వర్కరు 2 ఇటుకలు మోస్తే మీ పార్టీకి దగ్గర కూడా, మీ పార్టీ ఆఫీస్కి దగ్గర కూడా ఒక ఫ్లోర్ కంప్లీట్ అయ్యేది. దాంట్లో ఒక 2 ఇటుకలు పెట్టలేదు. అంటే నీ ఉద్దేశం అక్కడనే కనిపించేస్తుంది కదా. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఆయన అలాట్మెంట్లకు మహారాజ్. నీకు కావాలంటే మొత్తం చార్మినార్, గోల్కొండ, కిలా అన్ని రాసి అంటే అది రాసి ఇచ్చేస్తాను చలో అని అంటాడు. నేను రాసినాక దాన్ని నీకు తగ్గినట్టు, నీకు నీకు అవసరానికి యూజ్ చేసుకునేందుకు అది కూడా ఉండాలి కాదు. అది లేనలే. మీరు నేను ఒకటి అడతానండి, 10 అడగండి, ఏం ప్రాబ్లం లేదు. యాజ్ ఎ కామన్ మ్యాన్ మీరు పోయి ఎవరినన్నా అడగండి, ఈ 4 సంవత్సరాల్లో నీకు ఏం మేలైంది, ఆయన సమాధానం చెప్తాడు నీకు. నేను ఓకే, నాకేవో మనసు బాధ అయ్యింది, లేకపోతే నా మనసులో ఏమైనా పెట్టుకొని నేనేను ఇట్లా చెప్పానని ఆ విధంగా మీరు ఆలోచించుకోవచ్చు. మీరు స్వయంగా ఇప్పుడు మ్యాక్సిమం ఈడ ఊబర్ గీబర్ అన్ని ట్యాక్సీస్ ఉన్నాయా? ఇవన్నీ ఎస్సీ పిల్లలు, అంటే ఎస్సీ పిల్లలంతా దాని మీకే పరిమితమయ్యారు. మీరు పోయి వాళ్ళని ఇద్దరిని అడిగి చూడండి, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పీక్ మీద ఉన్నది. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీని బాగా అడిగితే ఏం చెప్తారు? ఊబర్ వాళ్ళని వాళ్ళందరికీ ఏం చెప్తారు? అడగండి. నేను తెలంగాణ ఏం అడగాలి, ఏం చెప్తారు? ఇప్పుడు నీ వ్యవస్థ ఎట్లా ఉన్నదమ్మా, నువ్వు ఊరు ఇచ్చి పెట్టి ఎందుకు వచ్చినావు, నువ్వు నల్గొండ, నీ జిల్లా నల్గొండ, లేకపోతే నీ జిల్లా మహబూబ్నగర్, నువ్వు మహబూబ్నగర్లో నీకు 3 ఎకరాలు దొరుకుతున్నాయి కాదు, నువ్వు ఈడెందుకు వచ్చినావు, నీకు ఆ గతి ఎందుకు వచ్చే, రాత్రి 2 గంటలకు బండి నడుపుతున్నావు నువ్వు, అవి అడగండి. వాళ్ళ మనసు బాధతోటి ఏమేమి చెప్తారో మీరు వినండి. చెప్పుకునేందుకు బాగున్నాయి, అది 1500 దానికి ఇస్తాం, 1000 రూపాయలు దీనికి ఇస్తాం, అన్నీ చెప్పుకునేందుకు అంత బాగున్నది. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ 0. అంటే నేను ఒక చిన్న దానిలో మీకు అర్థమైనట్టు చెప్తాను. మీరు ఈ వ్యవస్థ నడిపిస్తారు, ఇది మీ ఆఫీసు. మీ కెమెరామెన్ డ్యూటీ ఏమంటే పొద్దుగాల 10 గంటలకు రావాలి, సాయంత్రం 6 గంటలు 7 గంటలకు అవసరం పడితే 8 గంటల దాకా కూడా ఆగి వెళ్ళిపోవాలి.
అది సెట్ డ్యూటీ, అవునా? అదేవిధంగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉంటాడు. ఆయనదేమంటే మార్నింగ్ జీడీ ఎంట్రీలు రాసి నేను 10 గంటలకు ఇక్కడ వచ్చినాను, 9 గంటలకు రాత్రి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నైట్ డ్యూటీ ఉంటే రాత్రి 9 గంటలకు వచ్చినాను, పొద్దుగాల 6 గంటల దాకా ఉంటాను. అదేవిధంగా ఒక ఎంఆర్ఓ ఉంటాడు. సార్ 10 గంటలకు ఎంఆర్ఓ ఆఫీస్లో నేను వచ్చానని ఉంటుంది. నువ్వు నెలకు ఒక్కసారి కూడా సెక్రటరియట్కు పోవు, నువ్వు ఎలాంటి చీఫ్ మినిస్టర్ అయ్యా? నీ వ్యవస్థ ప్రకారంగా పోవాలనా, లేకపోతే నీ ఇంట్లోకి వెళ్ళి సంసారం నడుపుతావా? నీకు కొత్త ఇప్పుడు మధ్యలో పెట్టిండు, నేను కొత్త సెక్రటరియట్ కడుతున్నాను. అరే బాబు, నువ్వు ఉన్న సెక్రటరియట్కి 2 సార్లు పోతలేవు నెలకు, కొత్తది కట్టి మళ్ళీ మా పైసలు ఎందుకు పాడు చేస్తావు? నువ్వు ఎందుకు ఇవన్నీ? నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఉంటే నీ సొంత డబ్బుతో చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు నీ సొంత డబ్బుతోటి నువ్వు ఏమని చేసుకుంటే మాకేమీ అభ్యంతరం. బట్ విత్ పబ్లిక్ మనీ, అంటే నీ పైసలు, నా పైసలు, జనాల పైసలు. ఆ జనాల పైసలని నీ మోజు కోసం ఎందుకు వాడుకుంటాం? నేను అంటే ఇప్పుడు వీళ్ళది ఎట్లా అయిపోయిందంటే, పాతకాలంలో నిజాం పరిపాలన కన్నా ముందు కూడా రాజులు ఎట్లా, అరే మాకు బిడ్డ పుట్టింది పోయి అందరికి లడ్డూలు పంచేయి, మాకు పిల్లగాడు పుట్టింది పోయి అందరికి చీరలు పంచేయి. అవి అన్నీ ఎందుకు? నువ్వు ఎందుకు ఇస్తావు? అవి అన్నీ ఇయ్యకు. తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం నువ్వు నిజంగా ఏమైనా చేయి. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి నువ్వు నిజంగా ఏమైనా చేయి. నువ్వు నిజంగా చేస్తే మా అవసరం ఎందుకున్నది? మేము ఎందుకు వస్తాం? మాకు అవసరమే లేదు కాదు. ఒక్కడు మంచిగా చేసుకుంటున్నాడు, మంచిగా చేసిన పక్షంలో మా ఎఫర్ట్స్ ఎందుకు చేయాలి మేము? ఒకటి వ్యవస్థ కరెక్ట్గా నడుస్తున్నదండి. ఆ వ్యవస్థ కరెక్ట్ నడిచిన పక్షంలో మా అవసరమే మేమున్నది, మాకు అవసరమే లేదు. అది కరెక్ట్గా నడుస్తున్నది, పోయి మంచిగా చూసుకుంటున్నాడు, మంచి అన్ఎంప్లాయ్మెంట్ 0 అయింది, మొత్తం మెడికల్ అండ్ హెల్త్ బాగా అయింది, ఇదంతా బాగా అయింది, పిల్లలు బాగా బడికిపోతున్నారు, అందరికి ఏమంటే అది దొరుకుతున్నది. మన అంటే మాకు కూడా ముఖం ఉండదు కాదు అడిగేటందుకు.